భారీ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ శంకర్. ఆయన మూవీలు కమర్షియల్‌గా భారీగా ఉండడమే కాక సందేశాత్మకంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న 'గేమ్ చేంజర్' మూవీ పనులతో బిజీగా ఉన్నారు. ఇక శంకర్ సినిమాలు అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే సినిమా 'భారతీయుడు'. కమల్ హాసన్ డ్యూయల్ రోల్‌లో వచ్చిన 'భారతీయుడు' సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ మాత్రమే కాక సినీ ప్రియులంతా ఇండియన్ 2 పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్‌గా నిలిచింది ఈ సినిమా. అంతేకాదు శంకర్‌పై తీవ్రమైన ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ 2 రివ్యూలు, ఇండియన్ 3 పై ఆసక్తికర కామెంట్స్ చేశారు దర్శకుడు శంకర్. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ ఇండియన్ 2 పై ఈ రేంజ్‌లో నెగెటివ్ రివ్యూలు వస్తాయని ఊహించలేదు. కాకపోతే త్వరగానే మూవ్ ఆన్ అయిపోయాను. వాటిపై నేనేమి కామెంట్ చేయను. నా గేమ్ చేంజర్, ఇండియన్ 3 సినిమా ఫలితాలే మాట్లాడతాయి. ఈ 2 చిత్రాలు ప్రేక్షకులను ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయవని అనుకుంటున్నాను. థియేటర్‌లో ఈ సినిమాలు చూసి గొప్ప అనుభూతిని ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఇక ఇండియన్ 3 కూడా ఓటీటీలో కాకుండా థియేటర్స్‌లోనే విడుదలవుతుంది అంటూ చెప్పుకొచ్చారు శంకర్. దీంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి బరిలో 2025 జనవరి 10న విడుదల కానుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ట్రైలర్ కూడా రానుంది. ఈ ట్రైలర్ తర్వాత సినిమా పైన అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.